తెలుగు బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ప్రముఖ యూట్యూబర్, వ్లాగర్, ప్రపంచ యాత్రికుడు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. పల్లవి ప్రశాంత్ ఒక నమ్మక ద్రోహి, రైతు బిడ్డ అని చెప్పి ప్రజలని మోసం చేసి సింపతితో బిగ్ బాస్ గెలిచి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అంటూ నా అన్వేషణ పల్లవి ప్రశాంత్పై బూతులతో రెచ్చిపోయాడు. నాగార్జున, శివాజీ లాంటి యాక్టర్స్ని కూడా మోసం చేసేలా పల్లవి ప్రశాంత్ నటించాడు. ఇతను ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ వల్ల నష్టపోయిన వాళ్లు పోలీస్ కేసు పెట్టండి అంటూ నా అన్వేషణ చెప్పాడు. దీంతో ఈ వివాదం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్గా మారింది. క్రికెట్ ప్రెడిక్షన్ యాప్స్ నేరుగా బెట్టింగ్ను ప్రోత్సహిస్తాయా అనే చర్చ మొదలైంది. ప్రముఖులు ఇలాంటి యాప్స్ ప్రచారం చేయటం నైతికంగా సరైనదేనా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై పల్లవి ప్రశాంత్ ఇంతవరకైతే స్పందించలేదు. ఆయన ఈ విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగుతారా లేక స్పష్టత ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.